క్రినవన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. 24 సంవత్సరాలుగా నిర్వహించబడుతున్న ఈ వేసవి శిబిరంలో ప్రవేశం పొందడానికి కొన్ని నియమాలు పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు తప్పకుండా పాటించవలసి ఉంటుంది. ఆ విషయాలను అన్నింటినీ ఈ 4వ భాగంలో తెలుసుకుందాం. గత సంవత్సరంలో 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా సంస్థ వారు 400 నుండి 500 మంది విద్యార్థులు శిక్షణ పొందేలా అన్ని ఏర్పాట్లు చేశారు. సమ్మర్ క్యాంప్ లో 7 నుండి 21 సంవత్సరాల లోపు విద్యార్థులకు ప్రవేశం ఉంటుంది. ముఖ్యంగా నిర్వాహకులు ఈ సమ్మర్ క్యాంప్ లో విద్యార్థులను 3 కేటగిరీలుగా విభజిస్తారు. మొదటిది సబ్ జూనియర్స్, అనగా 5వ క్లాస్ లోపు వాళ్ళు సబ్ జూనియర్ కేటగిరీ. 6 మరియు 7వ క్లాస్ స్టూడెంట్స్ ని జూనియర్ కేటగిరీగా నిర్ణయించారు. ఇక 8వ క్లాస్ నుండి 10వ తరగతి ఆ పైన వరకు గల విద్యార్థులను సీనియర్ కేటగిరీగా విభజించారు. ఇందులో 160 సీట్లను అమ్మాయిలకు, 240 సీట్స్ ని అబ్బాయిలకు కేటాయిస్తారు. ఇందులో కూడా విద్యార్థినులలో 40 మంది సబ్ జూనియర్స్, 60 మంది జూనియర్స్, 60 మంది సీనియర్స్ కి కేటాయించారు. ఇక విద్యార్థుల విభాగంలో 40 మంది సబ్ జూనియర్స్, 120 మంది జూనియర్స్, 80 మంది సీనియర్స్ కి అడ్మిషన్స్ ని కేటాయించారు. ఇక అడ్మిషన్స్ విషయానికి వస్తే ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి అడ్మిషన్స్ ని ప్రారంభిస్తారు. సంస్థకు సంబంధించిన వెబ్సైట్ లో వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. ముందుగా అప్లికేషన్ ఫారం నింపి ఆన్లైన్ లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నిర్వాహకులు అప్లికేషన్ ని పరిశీలించి వారికి రిజిస్టర్ కోడ్ ని మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ అందజేస్తారు. రిజిస్టర్ కోడ్ పొందిన వారు 48 గంటలలోపు సమ్మర్ క్యాంప్ సంబంధిత ఫీ పే చేయవలసి ఉంటుంది. ఒకవేళ 48 గంటల తర్వాత పేరెంట్స్ అడ్మిషన్ కంప్లీట్ చేయకపోతే వారికి వాట్సాప్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ సూచన ఇస్తారు. ఒకవేళ ప్రత్యుత్తరం రానట్లయితే పెండింగ్ అప్లికేషన్ కింద పరిగణిస్తారు. 7 దినముల తర్వాత అప్లికేషన్ డిలీట్ చేస్తారు. రెండవసారి అప్లికేషన్ పంపితే అది వెయిటింగ్ లిస్ట్ లోకి వెళ్తుంది. మిగతా వారి అప్లికేషన్స్ కన్ఫర్మేషన్ అయిన పిదప ఒకవేళ అవకాశం ఉంటే అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. అడ్మిషన్ పొందిన వారికి 3 డిజిట్ కోడ్ ని అడ్మిషన్ వాట్సాప్ ద్వారా అందజేస్తారు. ఆ అడ్మిషన్స్ కోడ్ ని విద్యార్థితో పంపే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ పైన నెంబర్ ని పర్మనెంట్ మార్కర్ ద్వారా రాయవలసి ఉంటుంది. ఈ కోడ్ వలన విద్యార్థి వారి వస్తువులను గుర్తించడానికి సులువుగా నిర్వాహకులు కోడ్ సిస్టమ్ ని ప్రవేశపెట్టారు. తల్లిదండ్రులు నిర్వాహకులు నిర్ణయించిన తేదీన విద్యార్థులను క్యాంపస్ నందు వదిలి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని ముగించి తిరిగి చివరి దినమున వచ్చి మీ పిల్లలను తీసుకువెళ్లాలి. విద్యార్థులను క్యాంపస్ నందు వదిలి వెళ్లే దినమున 1 గంటలో ప్రాసెస్ పూర్తవుతుంది. పేరెంట్స్ తిరిగి వెళ్లడానికి అనుకూలంగా ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు అడ్మిషన్స్ ఎంట్రీ సౌకర్యం కల్పించారు. చివరి దినమున ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు శిశు సంస్కార మహాయజ్ఞంలో పాల్గొని పండితుల ఆశీర్వాదం పొంది మధ్యాహ్న భోజనం ముగించుకుని వెళ్లే సౌకర్యాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఎవరైనా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల నుండి ఒంటరిగా పంపించాలనుకుంటే ఎయిర్పోర్ట్ నందు పికప్ డ్రాప్ సర్వీసెస్ ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇక పేరెంట్స్ యొక్క సందేహాలు. ముఖ్యంగా నిర్వాహకులు సమ్మర్ క్యాంప్ వెబ్సైట్ లో కనీసం 50 పేజీలకు పైగా సమ్మర్ క్యాంప్ సంబంధిత విషయాలను పొందుపరిచారు. ముఖ్యంగా పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ప్రతి సంవత్సరం నిర్వహించే జాతీయ స్థాయి సమ్మర్ క్యాంప్ ని దేశంలో కానీ ప్రపంచంలో కానీ నిర్వహించే క్యాంపులకు భిన్నంగా వారి కరికులం తయారు చేశారు. ఈ శిక్షణ పూర్తిగా భారతదేశ అతి ప్రాచీనమైన ఆర్ష విద్య పరంపర వైదిక పద్ధతిని అనుసరించి ప్రణాళిక రూపొందించారు. ఇందులో ముఖ్యంగా దినచర్యతో పాటు వేదిక్, యోగిక్, మెడికల్ సైన్సెస్ ని విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు. ఉదాహరణకు మనకు కావలసిన విషయాలను తెలుసుకోవాలంటే నేడు మనం ఉపయోగించే సాధనం ఏమిటి? గూగుల్ ఒక కోడింగ్ అండ్ ఆల్గారిథంతో కూడుకొని ఉంది. అందుకే ఒక శబ్దాన్ని సెర్చ్ బార్ లో టైప్ చేస్తే మనకు మనం అడిగిన ప్రశ్నకు తగ్గ సమాధానాలు ఎన్నో పుటలు తలుపులు తెరుచుకుంటాయి. కానీ మన మహర్షులు రాసిన వేదిక్, యోగిక్, మెడికల్ సైన్సెస్ అన్ని కూడా కోడింగ్ రూపంలో ఉన్నవి. వాటిని విద్యార్థి దశ నుండి నేర్చుకుని డీకోడింగ్ చేసి పరిశోధన చేస్తే మనం నేర్చుకోవడానికి జీవితం సరిపోదు. చాలా విషయాలను చెప్పాలని ఉన్నా ఇక్కడ సమయం సరిపోదు కనుక ఇక కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పి ముగిస్తాను. 21 దినములు విద్యార్థులు తెలుసుకునే ప్రతి విషయం జీవిత కాలంలో విద్యార్థికి ప్రతి అడుగులో ఉపయోగపడుతుంది. విద్యార్థులు 1 నుండి డిగ్రీ పూర్తి చేసినా కానీ తెలుసుకునే జ్ఞానం కంటే 100 రెట్లు జీవిత కాలం ఉపయోగపడే 3 సైన్సెస్ ని నిర్వాహకులు విద్యార్థులకు బోధిస్తున్నారు. ఈ శిక్షణలో నేర్పించే ప్రతి విషయం విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దుతుంది అని చెప్తున్నారు. మరిన్ని వీడియోల కోసం మా క్రినవన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.